కానీ మరి ఎకరం కంటే తక్కువ ఉంటే, పోనీ ఒక గుంట ఉంటే అట్లా చేయడానికి అవకాశం ఉంటుందా? దీని మీద భిన్న వాదనలు ఉన్నాయి. మొత్తంగా అందరూ ఏకీభవించేది ఏంటంటే, ఇలా మనం కమతాలను ఇంకా చిన్న చిన్న కమతాలుగా చేసుకుంటూ పోయినట్లయితే ఒక స్థాయి వచ్చేసరికి ఇంకా అవి వైబుల్ కాకుండా పోతాయి. అంటే ఆ కమతాలు ఉన్నా కూడా పండించుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి కనీస విస్తీర్ణం మీద ఒక మానిటోరియం పెట్టాల్సిందేనే వాదన. ఎగ్జాక్ట్గా అంటే ఇదే చేస్తూ వచ్చిన చట్టమే 1956లో వచ్చిన ప్రివెన్షన్ ఆఫ్ ఫ్రాగ్మెంటేషన్ అండ్ కన్సాలిడేషన్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్స్ యాక్ట్ 1956. ఈ చట్టం 2 అంశాల గురించి మాట్లాడుతుంది. ఒకటి, భూ కమతం, ఎవరికైతే భూమి ఉన్న వ్యక్తులు ఉన్నారో వాళ్ళకున్న భూమి కమతం సైజ్ ఏదైతే ఉందో, విస్తీర్ణం ఉందో, అది ప్రభుత్వం నిర్దేశించిన విస్తీర్ణం కంటే ఇంకా తక్కువ కాకుండా చర్యలు తీసుకోవడానికి ఈ చట్టంలో నియమాలు ఉన్నాయి. రెండవది, చిన్న ముక్కలుగా ఉన్న కమతాలన్నింటినీ కలిపి ఒక పెద్ద హోల్డింగ్గా తయారు చేసుకోవడానికి, పెద్ద హోల్డింగ్గా మార్చడానికి కావాల్సిన నియమాలు ఉన్నాయి.